ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం. అది కీర్తనలు 56వ లేఖనం. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు స్పష్టంగా మనతోనూ మనందరితోనూ సర్వజనులతోనూ సకల విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఈ లోకములో న్యాయమునకు కర్త దేవుడై ఉన్నాడు. సర్వ ప్రపంచముల నేలు ఆ దేవుడే సర్వ ప్రపంచములలోని జనాంగమునకు కూడా న్యాయకర్త అయి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి అయినటువంటి దేవాతి దేవుని ఎదుట మనం ఏ రీతిగా ఉన్నాం? మనం ఆయనకు మాదిరికరమైన జీవితంలో జీవిస్తున్నామా? ఆయన ప్రేమను మనం కలిగి ఉన్నామా? ఆయన యథార్థతను నీతిని కలిగి ఉన్నామా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఆ రీతిగా మనం చేసుకుంటున్నామా? ఏ దినమైనా ఉదయకాల సమయమున మనం ఆయన నామమును ధ్యానించాల్సింది విడిచిపెట్టి లోకం వైపు మరి పేరాశ కలిగి జీవిస్తూ ఉన్నాం. ఆ జీవితమును విడిచిపెట్టి దేవుని యందు ఏ దినమైతే నువ్వు భయభక్తులు కలిగినటువంటి తన వాగ్దానం చేత నడిపింపబడతావో, మరి ఆ న్యాయమునకు సర్వ న్యాయాధిపతి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు నీవు ఆ న్యాయమునకు నిలబడవలసిన అవసరము ఉంటుందని దేవుడు అంటున్నాడు. మరి ఆ న్యాయకర్తకు మనం ఏ మాత్రిగా లోనే ఉన్నాం? ఏ మాత్రిగా మనం ఆయన యొక్క అడుగుడు జాడల్లో నడుస్తున్నాం? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభువుల వారు తెలియజేస్తున్నారు. వింటున్న మనం ఆ రీతిగా జీవిస్తున్నామో లేదో పరిశీలించుకొని ఏ దినము నుండి అయినా సరే ఆయన వాక్యానుసారమైన జీవితంలోకి మరి వాగ్దానం వైపు మనం అడుగులు వేసిన ఎడల, ఆ అడుగులు వేయుటకు మనం సంకల్పము చూపిన ఎడల, మరి అందరూ కూడా తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములో కలిగిన నా దేవ, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా చూస్తున్నారే కానీ వినటలేదు, అంతేకాదు గ్రహించడం కూడా లేదు. కనుక చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా వినగలిగిన చెవులతో, గ్రహించగలిగిన హృదయంతో నింపమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.